ఆపరేషన్ సంభవ్ సక్సెస్ఫుల్ గా సాగుతుందని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రకటించారు. మావోయిస్ట్ లేని రాష్ట్రమే లక్ష్యమని తెలిపారు. ఎన్కౌంటర్ల తర్వాత స్వాధీనం చేసుకున్న ఆయుధాలను డీజీపీ పరిశీలించారు. రంపచోడవరం అడవుల్లో మావోయిస్టుల సంచారంపై తమ వద్ద సమాచారం ఉందని, గోప్యత పాటిస్తున్నామని చెప్పారు. దీనిపై మరింత సమాచారం రంపచోడవరం నుంచి మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. కగారులో భాగంగా మారేడుమిల్లి ఈ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి కూలింగ్ సక్సెస్ఫుల్ గా చేస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ డీజీపీ ప్రకటించారు. రంపచోడవరం పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం పర్యటించడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, మావోయిస్టులు ఏదైతే 13 మంది మృతి చెందారో వారి దగ్గర స్వాధీనం చేసుకున్నటువంటి కిట్ బ్యాగ్స్, అదేవిధంగా డిటోనేటర్లు, వాటికి ఉపయోగించేటువంటి కేబుల్స్, అదేవిధంగా రైఫిల్స్ అన్ని కూడా ఎగ్జిబిషన్ లో ఉంచారు. ఇప్పుడు మీడియా ముఖంగా చూపించడం జరిగింది. ప్రస్తుతం కూడా మనం చూస్తున్నాం కదా, దాదాపు ఈ ఎడ్మతో పాటు టెక్ శంకర్ ఇద్దరు కూడా మోస్ట్ మావోయిస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉండడం జరిగింది. వారి సంబంధించినటువంటి అనుచరులు మరొక 11 మంది, మొత్తం 13 మంది ఈ 2 రోజుల పాటు జరిగినటువంటి ఎన్కౌంటర్ లో మృతి చెందడం జరిగింది. వారి నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి ఆయుధాలు మనం చూస్తున్నాం కదా, SPBL గన్స్ తో పాటుగానే 303 రైఫిల్స్, అదేవిధంగా సింగిల్ బ్రో వెపన్స్ తో పాటు మనం చూస్తున్నాం కదా, రివాల్వర్స్ కూడా ఉండడం జరిగింది. వాటితో పాటుగానే AK-47 గన్స్ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. అదేవిధంగా BGL వెపన్స్ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. వీటికి ఉపయోగించేటువంటి ఆయుధాలను కూడా మనం చూస్తున్నాం కదా, ఏవైతే వాటికి ఉపయోగించేటువంటి మందుగుండు సామాగ్రి కూడా మనం చూస్తున్నాం, గన్స్, అదేవిధంగా వాటికి ఉపయోగించేటువంటి బుల్లెట్స్ కూడా మనం చూస్తున్నాం. మావోయిస్టులు రైఫిల్స్ కూడా వాడడం జరుగుతుంది. వాళ్ళ ప్రాణాల రక్షణ కోసం అత్యాధునికమైనటువంటి ఆయుధాలను వాడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల పాటు ఏదైతే గ్రౌండ్స్ బలగాలు, పోలీసులు ఈ కూలింగ్ నిర్వహించారు. ఆ కూలింగ్ లో దాదాపు మొదటి రోజు 6గురు, రెండో రోజు 7గురు చనిపోవడం జరిగింది. మొత్తం 13 మంది నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి ఈ రైఫిల్స్ కావచ్చు, వారి దగ్గర స్వాధీనం చేసుకున్నటువంటి కిట్ బాక్స్ లో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఇంకా కూడా ఈ ఆపరేషన్ కగారులో భాగంగా దేశవ్యాప్తంగా కొనసాగుతుంటే ఆంధ్రప్రదేశ్ విభాగాల నుంచి వచ్చినటువంటి పక్కా సమాచారంతో ఆపరేషన్ సంభవ్ను చేపట్టడం జరిగింది. ఆపరేషన్ సంభవ్ ప్రస్తుతం కొనసాగుతున్నట్లుగా డీజీపీ ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం కూడా మనం చూస్తున్నాం కదా, గడిచినటువంటి 2 రోజుల నుంచి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి అంశం ఎడ్మా మృతి చెందడం, టెక్ శంకర్ మృతి చెందడం, అదేవిధంగా మరొక 11 మంది, మొత్తం 13 మంది ఈ ఎన్కౌంటర్ లో మృతి చెందడంతో ఇంకా అటవీ బాటలో ఉన్నటువంటి ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో వారంతా కూడా జనజీవన శ్రాంతిలో కలిసిపోవాలని పిలుపునిస్తున్నారు. మాజీ మావోలు కూడా ఇప్పటికే ఎవరైతే ఇంకా ఈ మావోయిజాన్ని అనుసరిస్తున్నారో వారంతా కూడా జనశ్రాంతిలో కలిసిపోవాలన్న పిలుపునైతే ఇస్తున్నారు. అయితే ఇంకా అడవి బాటలో కొందరు మావోలు ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. అందువల్ల ఇంకా కొన్ని కొనసాగిస్తాం. ఖచ్చితంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొనాలి, రాష్ట్రంలో ఎలాంటి విఘాతాలకు తావు లేకుండా ఉండే విధంగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకునేలా ముందుకు వెళ్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కొద్దిసేపు క్రితమే రంపచోడవరంలో ప్రకటించడం జరిగింది. ప్రస్తుతానికైతే ఆయుధాల ప్రదర్శన మనం చూసాం, భారీగా ఆయుధాలు పట్టుబడ్డాయి. అయితే ఆపరేషన్ కి సంబంధించి ఇంకా కొనసాగుతున్నటువంటి సందర్భంలో కొన్ని విషయాలు కొన్ని ఆపరేషన్ సంబంధించినటువంటి విషయాలు బయటపడడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే సీక్రెట్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి కాబట్టి మిగతాటువంటి విషయాలు ఏవి కూడా మేము చెప్పలేమని చెప్పి ఆయన బహిరంగంగా ప్రకటించడం జరిగింది. ప్రస్తుతానికైతే మావోయిజాన్ని పూర్తిగా అంతం చేసే దిశగా మా ప్రయత్నం కొనసాగుతుంది. ఖచ్చితంగా సక్సెస్ఫుల్ గా ఈ ఆపరేషన్ సంభవంతో పాటుగా ఆపరేషన్ కగారును సక్సెస్ఫుల్ గా నిర్వహించి దేశంలో ఏదైతే నిషేధించబడినటువంటి మావోయిజం పార్టీ ఉందో దాన్ని పూర్తిగా అణచివేసేంత వరకు కూడా మేము ఆ ఆపరేషన్ కొనసాగిస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రకటించారు. కేవలం బాలితో గణేష్ న్యూస్, రంపచోడవరం నియోజకవర్గం నుంచి.